దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ ప్రైజ్ లాడండి. మనకి ఉదయకాలాన్ని బట్టి దేవుని నామాన్ని మహిమపరచుటకు దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. అందరూ మీరు బాగున్నారు, నేను బాగున్నాను. అనుదినం మనం దేవునితో నడుస్తున్నాము. దేవునితో సాంగత్యం కలిగిన మనము ఎల్లప్పుడూ ధైర్యం కలిగి ఉంటాము. ఎందుకంటే ఈ లోకంలో ప్రతిరోజు భయముతో కూడినటువంటి పరిస్థితులు మనకు ఎదురు పడుతూనే ఉంటాయి. అయితే వాటి అన్నింటినీ అధిగమించాలంటే దైవ శక్తిని మనము పొంది ఉండాలి. చూడండి, ఈరోజు మీరు ప్రార్థన ఒకవేళ చేయకపోతే ఈ వాక్యం విన్న వెంటనే ఒక 10 నిమిషాలైనా ప్రార్థన చేయండి. ప్రార్థన చాలా అవసరం మనకు. ఏదో మీకు వచ్చి రాని ప్రార్థన చేయండి. వచ్చిన వాళ్ళు సంతోషంగా దేవుని సన్నిధానంలో దేవుడు మనకిచ్చిన కొత్త దినాన్ని బట్టి, రాత్రంతా కాపాడే విధానాన్ని బట్టి దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లించి మీ యొక్క దినాన్ని ప్రారంభించండి. గొప్ప శుభములు మీకు కలుగును గాక. చూడండి, దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి యొక్క మనస్సు ఎలాంటిది, దేవుడు ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన వాడు అనేది నిత్యము మనము అర్థం చేసుకోవాలి, ధ్యానించాలి. ఎందుకంటే ఈ భూలోకంలో మనుషులు చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు గుండా వెళుతున్నారు. మనకు తెలియదు, మనకు తెలిసినటి కొన్ని మన పరిధిలో, తెలియనాటివి ఎన్నో ఉన్నాయి. లోకంలో రకరకాలైనటువంటి ఆ రుగ్మతల చేత పీడించబడేటువంటి వారు, ఆ చెడ్డ హృదయంతో నింపబడిన వాళ్ళు, ఎల్లప్పుడూ చీకటినే ప్రేమించేటువంటి వాళ్ళు, ఆ వెలుగు సంబంధికుల్ని ద్వేషించేవారు, ఇలాంటి వాళ్ళు ఎంతో మంది మనకు తటస్థిస్తుంటారు. మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు, మన గృహాల్లో కూడా ఉంటారు. అదేవిధంగా ప్రపంచంలో ఎక్కడ పట్టినా అలాంటి వాళ్ళు ఉండటం మనము చూస్తుంటాము. చూడండి, ఈ లోకంలో మనుషులు చూసి దేవుడైతే అందరినీ సంతోషంగా సమాధానంగా ఉండేదాని కొరకు ఈ భూమిని సృష్టించి భూమిలో సమస్తాన్ని ఏర్పాటు చేసి మనిషిని దేవుడు సృష్టించాడు. కానీ మనుషుడే వివిధ తంత్రాలతో, వాడు రకరకాలైన ఆలోచనతో చెడిపోయాడు. భూలోకం అంతా చెడిపోయినట్టు దేవుడు చూస్తున్నాడు. ఎందుకు చెడిపోయిందంటే, చూడండి, ఈరోజు నేను ఉదయకాలం పేపర్ చూసినప్పుడు హృదయం చాలా బాధేసింది, ఎంతో బాధేసింది. ఒక యవ్వన బిడ్డ, ఆమె వయసు 35-36 సంవత్సరాలు ఉంటాయి. తన భర్త చనిపోయాడంటే, ఆయన చనిపోయిన తర్వాత 10 సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. ఆమెకు ఒక ముస్లిం వ్యక్తికి పరిచయం కుదిరింది. ఈ పరిచయంలో తను ఎంతో హేరాస్ చేస్తున్నాడు. తన తండ్రి, ఆ అమ్మాయి తండ్రి ఆ పంచాయతీ రాజ్ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు. ఆయన వయసు 61 సంవత్సరం అంట. నెక్స్ట్ ఇయర్ రిటైర్మెంట్. ఆయనకి లేటెస్ట్ గా కుమారుడు చనిపోయాడు, అల్లుడు చనిపోయాడు. ఇంకా ఈ కుమార్తె ఉంది, తన భార్య ఉంది, ఆ మనవడు ఉన్నాడు. వీళ్ళతో ఆయన జీవిస్తూ ఉన్నాడు. ఇలాంటి సమయంలో తెలియనటువంటి పాపంలో కుమార్తె చిక్కుకొని ఆ యొక్క వ్యక్తి తను బ్లాక్ మెయిల్ చేయటము, తనకు ఉండేటువంటి ఆ యొక్క అకౌంట్లన్నీ తీసుకోవటము, అన్ని దోచుకోవటం, ప్రతిరోజు హెరాస్ చేస్తున్నాడు. ఆ యొక్క మానసిక బాధ తట్టుకోలేకపోతున్నారు. కుమార్తెకి హెచ్చరించారు, వద్దమ్మా ఇలాంటివన్నీ విడిచిపెట్టు అని. కానీ వాడు చూస్తే వాళ్ళని విడిచిపెట్టడం లేదు. ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేస్తారంటే, ఇంకెవ్వరు వాళ్ళకి హెల్ప్ చేయలేరు అని వాళ్ళ భయముతో అందరూ కలిసి మొన్నటి దినము వాళ్ళు ఎక్కడ పడిపోయారు, నదిలో పడిపోయారు, అందరూ చనిపోయారు. వాళ్ళ ఆ పిల్లవాడు 10 years బాబు మాత్రము తనకి ఈత వచ్చంట. ఈత కొట్టుకుంటూ తను బయటకు వచ్చి ఆ తర్వాత కొంతమంది సహాయకులతో తను ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఈ విధంగా జరిగింది, మా అమ్మను ఫలానా వాడు వేధిస్తూ వచ్చాడు, కాబట్టి ఇలాంటి నిర్ణయం తీసుకుని రాత్రి మేము ఈ చీకటి సమయంలో ఇక్కడ పడిపోవటం జరిగింది అనే మాట అబ్బాయి చెప్పినప్పుడు హృదయం చాలా బాధేసిందండి. ఏంది ప్రపంచం, చూడండి, మంచి కుటుంబము. ఆయన చూసి ఇంక కుమారుడు లేడు, అల్లుడు పోగొట్టుకున్నాడు, కుమార్తె ఉంది, మనవుడు ఉన్నాడు. వీళ్ళతో సంతోషంగా ఇంకా ఉండపోయేటువంటి పరిస్థితులు దగ్గర పడుతున్నాయి. ఇంకా ఆయనకి విశ్రాంతి రాబోతుంది. ఈ విశ్రాంతిలో ఈ కుమార్తె యొక్క జీవితాన్ని చూసి అలజడి చెందిపోయాడు. మనస్తాపానికి వచ్చేసి వాళ్ళు ఏం చేశారంటే, అందరూ కుటుంబంలో తన కుమార్తె, తను, తన భార్య, ఈ బిడ్డ నలుగురు పడిపోయారు. కానీ ఆ బిడ్డ మాత్రం బ్రతికాడు. చూడండి, ఈ రోజు తండ్రి లేడు, ఆ బిడ్డకు తల్లి లేదు, తాత, ఆ యొక్క నా అమ్మమ్మ లేరు, ఇంకెవ్వరు లేరు, ఒక అనాదిగా మిగిలిపోయాడు. దీనికి కారణం ఎవరండి? తన తల్లి తీసుకున్నటువంటి ఆ స్టెప్, అంటే పాపానికి ఆమె చోటు ఇచ్చింది. కాబట్టి ఇవన్నీ ఏమైపోయాయంటే వాళ్ళని ముట్టేశాయి. వాళ్ళు ఎంతగానో ఈరోజు విలపిస్తూ ఈ లోకాన్ని విడిచిపెట్టిన పరిస్థితిని మనము చూస్తున్నాము. ఇలాంటి పరిస్థితులు ఎన్నో మనం చూస్తుంటే ఈరోజు ఒక్క న్యూస్ మనకు వచ్చింది. ఇంక ఇలాంటి న్యూస్లు ఎక్కడెక్కడో ఎన్నెన్నో జరుగుతూ ఉన్నాయి. వీటికి మనం ఇంకొక న్యూస్ కూడా చూశాను. ఒక తల్లి అయితే 2 కుమారులంట. ఆ 2 కుమారులు ఉంటే ఒక కుమారుడైతే తండ్రిని చంపేసి కొంతకాలం అయిందంట. తను ఇప్పుడు జైల్లో ఉంటున్నాడు. ఇంకొక కుమారుడైతే తనతో ఉంటున్నాడు. ఆమెను చూస్తే ఒక హాస్టల్లో పనిచేసుకుంటుంది. ప్రతిరోజు వేధింపు ఆ తల్లిని.
ఆమె దగ్గర ఉండే డబ్బులన్నీ తీసుకెళ్లిపోతున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు. ఆయన గంజాయికి అలవాటు పడ్డాడంట. ఆయన చేసే అసహ్య కార్యాలు ఆమె తట్టుకోలేక ఆమె కూడా ఏం చేసింది, ఊరి పోసుకొని చనిపోయేది. అంటే కుమారులు పుడుతుండేది, కుమార్తెలు పుడుతుండేది, మనం చనిపోయేదాని కొరకు వీళ్ళు పుడుతున్నారా అనేది మనం ఒకసారి ఆలోచించాలి. అంటే మన పెంపకంలో లోటు ఉందా, లేకపోతే వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ యొక్క స్వేచ్ఛ వల్ల వాళ్ళు అలా జీవిస్తున్నారా, ముందు మనం దేవునికి లోబడటం లేదా అనేది మనం ప్రతి ఒక్కరము మనము జ్ఞాపకం చేసుకోవాలండి. ఎందుకంటే ఈ ప్రాణం మంది కాదు, దేవుడు మనకి ఇచ్చిన భిక్ష, దేవుడు మనకు పంపినటువంటి పని. మనం ఈ లోకంలో ఫలించి అభివృద్ధి చెంది దేవునికి ఇష్టలుగా బ్రతికి మనం ఆయన దగ్గరకు ఆయన పిలిచిన సమయానికి వెళ్ళాలనేది దేవుని యొక్క సదుద్దేశం అంటుంది. కానీ ఈ సదుద్దేశాలన్నింటినీ సైతాను చేతిలోకి వెళ్ళిపోయి మనుషులు ఏమైపోతున్నారు, ప్రతిరోజు వేదన, దుఃఖము, భయము కల్పించేటువంటి పరిస్థితులు లోకంలో మనం చూస్తున్నాము. మనం ఇలాంటి పరిస్థితులన్నిటిని అధిగమించే దాని కొరకే దేవుని సన్నిధానంలో జీవించాలి. దేవునితో మనం కనెక్ట్ అయి ఉండాలి. దేవుడు ఇచ్చేటువంటి ప్రతి మాటను మనం గుర్తు తెచ్చుకోవాలి. ఆ మాటను మనం అభ్యసించాలి. దేవునితో ఎప్పుడైతే కనెక్ట్ అయి ఉంటామో మనము దేవునికి మహిమార్థకరంగా జీవిస్తాము. మనం రాబోయేటువంటి ఆ ఉగ్రత నుంచి తప్పించుకుంటాము, మన కుటుంబాన్ని కాపాడుకుంటాము, మన పిల్లల్ని కాపాడుకుంటాము, మన సమాజానికి మనం ఎంతో సేవ చేసి అనేకుల్ని మనము ఆ దుష్టత్వం నుంచి తప్పించి దేవుని దగ్గరికి నడిపిస్తాము. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించినాడు. కానీ మనం అది చేయటం లేదు కాబట్టే ఈరోజు ఈ యొక్క సమాజము ఇలా అయిపోతుంది. ఆదిలోనే అంటే ఈ సృష్టి ఆరంభంలోనే దేవుడు ఆ రోజే, ఈ రోజు మనం చూస్తున్నటువంటి ఈ విషయాలు ఆ రోజే అది చూసి ఆయన ఎంతగానో బాధపడుతున్నాడు. నేను చదువుతాను చూడండి. నేను అది చదివిన తర్వాత ఏంది ఇలా జరుగుతుందని నేను ఈ ఆదికాండము 6వ అధ్యాయాన్ని చూసినప్పుడు అక్కడ దేవుడికి ఉండేటువంటి మనస్సు, దేవుడు ఆలోచించేటువంటి విధానము ఎలా ఉందో ఒకసారి చూద్దాం. మనం ఆదికాండము 6వ అధ్యాయం, ఈ 6వ అధ్యాయంలో 11వ మాట చదువుతున్నానండి. 11, 12. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండేది. చూడండి, భూలోకం అంతా దేవుని సన్నిధిని చెడిపోయి ఉండడం అంటే దేవునికి దగ్గరగా, అంటే ఎవరైతే ఈరోజు ప్రార్థిస్తున్నారు, ఎవరైతే దేవుని దగ్గర ఉన్నామో, దేవునితో ఉన్నామని అనుకుంటున్నారో అది అబద్ధం. దేవుడు ఉండాలని భయపడుతున్నారు కానివ్వండి, లోపల హృదయంలో ఉండేటువంటి చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు ఎవరు విడిచిపెట్టడం లేదు. కాబట్టి వాళ్ళు దేవునికి దగ్గరగా రాలేకపోతున్నారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే స్కూల్కి అందరూ వెళ్తుంటారు. ఇష్టంగా చదువుకునేటువంటి బిడ్డ మాత్రమే మంచి ర్యాంకర్ గా తయారవుతాడు. ఆ స్కూల్కి ఏదో అందరితో పాటు వెళ్ళేవాడు వాడు ఎలా ఉంటాడే ఒక యావరేజ్ స్టూడెంట్ గానే ఉంటాడు. భక్తి జీవితం కూడా అలాగే ఉంది. అందరూ ఎలా ఉంటారంటే అందరూ వెళ్తున్నారు దేవాలయానికి, అందరూ మందిరానికి వెళ్తున్నారు, అందరూ మసీద్కి వెళ్తున్నారు, మనం కూడా వెళ్ళకపోతే ఏమైనా అనుకుంటారేమో, ఎంతో భక్తి వస్తుంది అన్న ఉద్దేశంతో వెళ్తున్నారు. కానీ నిజమైన భక్తి జీవితాన్ని కలిగి చెడుతనాన్ని అసహించుకొని దేవునికి ఇష్టడుగా ఉండాలా అనేటువంటి ఆశ అయితే లేదు. కాబట్టి యావరేజ్ కంటే కూడా హీనమైనటువంటి పరిస్థితుల్లో మనుషులు ఉంటున్నారు. చూడండి, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి మనుషులు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకు నమ్మినటువంటి దేవుళ్ళ దగ్గరికి వెళ్తుంటారు, పూజలు కూడా చేస్తుంటారు. అయితే వాళ్ళకి ఇచ్చినట్టు వాళ్ళు వెళ్ళినటువంటి దేవుని దగ్గర వాళ్ళు పొందుకున్న శక్తి ఎలాంటిది? ఎవరైతే దేవుని నమ్ముకుంటాడో, దేవుని మీద ఎవరైతే ఆధారపడతాడో దేవుడు వాళ్ళకు బలాన్ని, శక్తిని ఇస్తాడు. యథార్థవంతులను బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమంతా సంచరిస్తుంది. నువ్వు యథార్థంగా, నువ్వు మంచిగా జీవిస్తే, నువ్వు భక్తి జీవితాన్ని కలిగి నువ్వు దేవునికి ఇష్టడుగా ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా నిన్నేం చేస్తాడు, మెచ్చుకుంటాడు, నిన్ను హైలో ఉంచుతాడు. కాబట్టి ఈ భూలోకంలో ఈ మనుషులందరినీ చేసినందుకు దేవుని సన్నిధానానికి వచ్చేటువంటి వాళ్ళు ఒక్కరు కూడా మంచి వాళ్ళు లేరని ఆయన ఎంతో ఫీల్ అవుతూ అంటున్నాడు, భూలోకము బలత్కారముతో నిండి ఉండేది. ఈ భూలోకం అంతా ఈ చెడ్డ బలత్కారంతో నింపబడిపోయింది. అంటే దేవుని వైపు, దేవునితో ఉన్నామని అనుకుంటున్నారు కానీ దేవునితో మాత్రం లేరు. ఎవరితో ఉన్నారంటే సైతానుతో ఉంటున్నారు. సైతాను చేత బలత్కరించబడి ఉన్నారు. కాబట్టి కుటుంబంలో ఎల్లప్పుడూ కొంతమంది బయటకు చెప్పుకుంటారు, కొంతమందికి చెప్పుకోకుండా అలాగే కుమిలిపోతుంటారు. అలాంటి జీవితాలను మనం ఎన్నో చూస్తున్నాము. కాబట్టి దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండేను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకుని ఉండేది. అంటే ఈ లోకంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉండారంట, వాళ్ళ హృదయాన్ని చెడుపుకొని, వాళ్ళ శరీరాన్ని చెడుపుకొని, తలంపుని చెడుపుకొని, దేవుడికి ఇష్టము లేకుండా, అంటే దేవుడు చూసినప్పుడు ముందు తల మొదలుకొని పాదం వరకు ఎక్కడ కూడా ఆ ఇసుకంతా మంచి, అంటే దేవునికి ఇష్టమైన పవిత్రతే లేనటువంటి స్థితిలో ఉంటున్నారట. కాబట్టి దేవుడు వాళ్ళందరినీ చూసి అంటున్నాడు, ఈ 6వ అధ్యాయము ఈ యొక్క
7వ మాట చదువుతున్నాము. ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నాను అని దేవుడు అంటున్నాడు. ఈ భూలోకంలో మనుషులను సృష్టించినందుకు హృదయంలో సంతాప పడుతున్నాడు. ఈ రోజు చూస్తున్నటువంటి ఈ సంఘటనలో వాళ్ళందరినీ చూసి దేవుడు ఎంత బాధపడుతుంటాడో ఒకసారి ఆలోచించండి. నేను ఇలాంటి బిడ్డల్ని పుట్టించానా? నేను ఇలాంటి మనసు నేను పుట్టించానా? చూడండి, మన కుటుంబం అంటే దేవుడు అంటే సమస్తానికి ఆయన అధిపతి. ఆయన మనకి వెలుగు ఇవ్వకపోతే చీకటి అనేది మనకి ఎల్లప్పుడూ ఉంటుంది. ఆయన చీకటిని వెలుగును వేరుపరిచాడు కాబట్టి మనకు ఉదయము రాత్రి వస్తుంది. అది మనం గమనించాలి. అదే విధంగా అంటే దేవుడు మనందరి మీద ఆయన అధికారి, ఆయన ప్రభువుగా ఉంటున్నాడు. కానీ మనకు ఒక కుటుంబాన్ని ఇచ్చి కుటుంబంలో అంటే ఏ విధంగా ఆ యొక్క తండ్రి యొక్క పాత్ర, తల్లి యొక్క పాత్ర, పిల్లలు ఎలా ఉండాలని ఈ కుటుంబంలో ఉండేటువంటి పిల్లలు తల్లిదండ్రులు మాట వినకపోతే ఆ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే వాళ్ళని కన్నందుకు బాధపడతారు. అదేవిధంగా ఈ ప్రపంచాన్ని కన్నందుకు దేవుడు బాధపడిపోతున్నాడు, అంటే సంతాపం నొందిపోతున్నాడు. ఇలాంటి వాళ్ళని నేను పుట్టించిందని. అందుకే ఈ భూలోకం అంతా చెడిపోయిందంట ఆ యొక్క సమయంలో అంట. చూడండి, ఎలాగనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నాను అనెను. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. నోవాహు అయితే నోవాహు అనేటువంటి వ్యక్తి ఆ యొక్క తరములు అంటే సృష్టి ప్రారంభించిన సమయంలో ఆ ఒక్క వ్యక్తి ఆ తరములు అంటే ఎంతమంది ఉన్నారు? లక్షల మంది ఉన్నారు. ఆ లక్షల మందిలో ఒక్కడు మాత్రమే దేవుని యొక్క కృపకు పాత్రుడు అవుతున్నాడు. అంటే తను ఒక్కడే పవిత్రమైన జీవితం జీవిస్తున్నాడు, నిందారహితమైన జీవితం జీవిస్తున్నాడు, దేవునికి లోబడేటువంటి జీవితాన్ని కలిగి ఉంటున్నాడు, దేవుని కృపకు పాత్రుడు అవుతున్నాడు. మిగిలిన వాళ్ళందరూ ఏమైపోయారంటే చెడిపోయి ఉంటున్నారు. కాబట్టి ఈ రోజు మనం చూస్తున్నటువంటి వాళ్ళ యొక్క లిస్టు ఇలాగే ఉంది. కాబట్టి కుటుంబాల్లో అంటే ఎక్కడ చూసినా కూడా పాపము పాపము పాపము. కాలు జారి పడిపోతే ఇంకా అక్కడి నుంచి బయటపడేటువంటి ప్రస్తాపనే లేదు. ఎందుకంటే అపవాది చేతుల్లోకి వెళ్ళిపోతున్నారు. కాబట్టి దేవుని మాట, దేవుని భయం ఎవరిలో ఉంటుందో వాళ్ళు వెంటనే ఒక కేక పెట్టి, అయ్యా నన్ను క్షమించు, నేను పాపిని, ఇంకా మాత్రం ఈ పాపానికి నాకు జోలీ లేదని ఎట్టి పరిస్థితుల్లో ఎవరైతే దేవుని వైపు తిరుగుతారో ఆయన వాళ్ళని క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగి ఉంటున్నాడు. ఆ పాప దేవుని తెలుసుకొని ఉంటే, అయ్యా నన్ను క్షమించు, నేను బుద్ధి లేకుండా ఈ పని చేస్తాను అని తన బిడ్డను తీసుకొని తన తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి ఆమె జాగ్రత్తగా దేవుని వైపు కనుక తిరిగి ఉంటే ఆ కుటుంబం ఈ రోజు బ్రతికుండు. కానీ ఈ రోజు వాళ్ళు చనిపోయేదానికి కారణం ఏంటంటే పాపము చేత వాళ్ళు ఏమైపోయారంటే బందికాలం అయిపోయి ఆ పాపంలో నుంచి బయటకు ఎలా రావాలో వాళ్ళకి తెలియదు. కాబట్టి వాళ్ళు ఈ రోజు నశించిపోతున్నారు. ఇలా నశించిపోయే వాళ్ళు ప్రపంచంలో ప్రతిరోజు కోట్ల జనాలు చనిపోతూనే ఉన్నారు. కారణం ఏంటంటే పాపము పాపము పాపము. ఈ పాపాన్ని అరికట్టే దాని కొరకే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు. ఎవరైతే ఆయన చెంతను చేరుతారో, ఎవరైతే ఆయన రక్షకుడిని విశ్వసిస్తారో, ఎవరైతే మన పాపములు ఒప్పుకొని ఆయనే రక్షకుడిని నోటితో ఒప్పుకుంటారో వాళ్ళకి ఆ రోజే ఆ పాప క్షమాపణ కలిగి దేవుని యొక్క కృప, ఆయన యొక్క అదృశ్య హస్తము, ఆయన దయగలిగిన హస్తము, ఆయన కృప కలిగిన హస్తము వారిని పట్టుకొని ఆ పాపము నుంచి, ఆ ఊబిలో నుంచి విడిపించి సత్యంలో నిలబెడుతుంది. అట్టి కృప ఈ రోజు ఎవరైతే వాక్యం వింటున్నారో, ఎవరైతే బంధకాలు ఉంటున్నారు, ఎవరికి చెప్పుకోలేనటువంటి సమస్యల్లో ఉంటున్నారు, ఎవరైనా చెప్పుకుంటే మా సిగ్గు పోతుందేమోననేటువంటి ఆ భయంతో ఉంటున్నారు, మీరు ఎవరికి చెప్పొద్దు. దేవుని మీద ఆధారపడండి. ప్రభు అయిన యేసుక్రీస్తు చెంతన చేరండి. ఆయన పాదాలు పట్టుకోండి. మీకు వచ్చి రాని మాటలతో ఆయనతో మాట్లాడండి. ఆయన ఖచ్చితంగా మీ యొక్క ప్రార్థన ఆలకిస్తాడు. మిమ్మల్ని ఆ పాపంలో నుంచి తప్పిస్తాడు. ఒక యవనస్తుడు కావచ్చు, యవనస్తురాలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఎవరైతే ఈ పాపం నుంచి మేము ఎలా రావాలి, ఈ బంధకాల నుంచి ఎలా విడిపించబడాలి అని మీరు ఏ విధమైనటువంటి సమస్యలో ఉంటున్నారు, మీరు దయచేసి ఏ విధమైనటువంటి ఆ యొక్క చనిపోయేదానికి ఆత్మహత్య ప్రయత్నం చేయనే వద్దు. మీరు చనిపోతే ఖచ్చితంగా మీరు నరకానికి వెళ్ళిపోతారు. నరకానికి తీసుకుపోయేదాని కొరకే అపవాది ప్లాన్ అంతా తయారు చేస్తుంది. కాబట్టి ఆ అపవాది నుంచి మీరు విడిపించి మీరు పరలోకానికి పోవాలంటే ఇప్పుడే మీ పాపాలు ఒప్పుకొని దేవుని వైపు తిరగండి. ఆయన కృప, ఆయన కరుణ మిమ్మల్ని కటాక్షించి మిమ్మల్ని మీ కుటుంబాన్ని కాపాడును గాక. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించాలని ప్రార్థిద్దాము. మహాగణుడ, జీవం కలిగిన దేవ, జీవాధిపతి, నీ స్తోత్రం నాయన. నీ మహాకృపలో, అద్భుతమైన ప్రేమలో నాయన ఈ ఉదయకాలం నా తండ్రి, అయా నా తండ్రి ఎంతో బాధాకరమైనటువంటి పరిస్థితులు నిన్నటి దినమైతే ప్రభా పేపర్లో నాయన ఆ యవనస్త్రాలు చనిపోయింది, తల్లిదండ్రులు చనిపోయారు, ఎంతో నా తండ్రి ప్రభా
సమాధానం లేనటువంటి స్థితిలో జీవించడం నాయన వ్యర్థమని వాళ్ళు చనిపోయారు. సమాధానం ఎక్కడుందో వెతకలేకపోయారు. సమాధానం ఎక్కడ దొరుకుతుందో అది అర్థం చేసుకోలేకపోయారు. కాబట్టి వాళ్లే కాదు ప్రభా, ఈ లోకంలో ఎంతో మంది ప్రజలు ప్రభా ఇదిగో నీ దగ్గరికి రాలేక అపవాది మిమ్మల్ని నీ దగ్గరికి రానివ్వకుండా అయా ఎంతో అడ్డుకుంటూ ఈ లోకాన్ని చూపిస్తూ కులంని మతాన్ని ఈ లోకంలో ఉండేటువంటి ఈ యొక్క నా తండ్రి అడ్డులు నా తండ్రి చూపిస్తూ మీ దగ్గరికి రానియకుండా నాయన అందరినీ నాయన చెడిపి నా తండ్రి ఆ నరకానికి తీసుకుని వెళ్ళిపోతున్నాడు. వాడిని జయించే జ్ఞానం ప్రతి బిడకు మీరు అనుగ్రహించండి. ఇదిగో వాక్యం వింటుండే ప్రతి బిడకు మీ జ్ఞానం, మీ కాపుదల, భద్రతను దయచేయండి. ఈ లోకంలో ప్రిస్టేజ్ అనేది ఉంటే ప్రభా, నీతి కొరకు ప్రిస్టేజ్ గా జీవించే మనసును, సత్యము కొరకు ప్రిస్టేజ్ గా జీవించే మనసును ప్రతి బిడకు, ప్రతి కుటుంబానికి అనుగ్రహించి దేన్ని గురించి భయపడకుండా మిమ్మల్ని బట్టి ధైర్యం తెచ్చుకొని ముందుకు కొనసాగే మహాకృపను ప్రతి బిడకు, ప్రతి కుటుంబానికి ఇచ్చి బలపరిచి సత్యంలో నడిపించమని మరలా మీ చిత్తమైతే మేమందరము కలుసుకుని నీ నామాన్ని మహిమపరచుటకు మీరు ఇచ్చేటువంటి వాక్కును నాయన మేము గట్టిగా పట్టుకుని వాక్కు ప్రకారం మేము జీవించుటకు కృపను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి బ్రతిమాలి వేడుకుంటున్నా నా పరమ తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ లాడండి. దేవుడు మనకు తోడుగా ఉండును గాక. కాబట్టి దేని గురించి భయపడదు. దేవుడు ధైర్యం కలిగిన ఆత్మని ఇచ్చాడు. ధైర్యం కలిగిన ఆత్మ అంటే ఎలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో బ్రతుకుతాము. ధైర్యం అంటే చనిపోవటం ధైర్యం కాదు, చనిపోతున్నారంటే అధైర్యం కలిగిన వాళ్ళు. అధైర్యం దేనికి సంకేతం అంటే సైతాను సూచనలకు సంకేతము. బ్రతికి ఈ లోకంలో ఎలాంటి పరిస్థితులైనా సరే నిలబడి దేవుని కొరకు ఎదురు చూసేవాడే నిజమైనటువంటి భక్తుడు, నిజమైనటువంటి మారు మనసు కలిగిన వాడు. కాబట్టి పాపానికి చోటివ్వద్దు, హత్యలకు చోటివ్వబాకండి, ఆత్మహత్యలకి చోటివ్వద్దు. దేవునికి లోబడండి, దేవుడిచ్చే మహాకృపను పొందుకోండి. దేవుడు మనలందరి కాచి కాపాడును కాక. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని అనేకులకు తెలియచేయండి. దేవుని రాజ్యం కట్టుడుకు ప్రోత్సహించబడదాము, పురిగొల్పబడదాము. మరలా దేవుని చిత్తమైతే రేపటి దినం దేవునికి మహిమార్థకరంగా దేవుని సన్నిధానం గడుపుతాము. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. షాలోమ్.